2024లో ఎన్నో మొబైల్స్ లాంచ్ చేశారు. ఎవ్రీ మంత్ మనకి ప్రతి కంపెనీ నుంచి ఏదో ఒక మొబైల్ లాంచ్ చేస్తూనే ఉన్నారు. అయితే డిసెంబర్లో కొన్ని మొబైల్స్ లాంచ్ చేశారు. డిసెంబర్లో అయితే కనుక ఆఫర్స్ విషయంలో కానీ కొన్ని ఫెస్టివల్స్ విషయంలో కానీ కొట్టుకెళ్ళిపోయిందనమాట. డిసెంబర్లో పెద్దగా చెప్పుకోవాల్సినట్టు ఏమీ లాంచ్ అవ్వలేదు. బట్ జనవరిలో అయితే మాత్రం 2025 జనవరిలో కొన్ని మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. ఈ మొబైల్స్ అన్నీ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్. అందరూ వెయిట్ చేస్తున్న మొబైల్స్ కూడా ఇవే. ఫర్ ఎగ్జాంపుల్గా OnePlus, IQ, శాంసంగ్, రియల్మీ, రెడ్మీ, మోటో, ఎవ్రీ బ్రాండ్ నుంచి మనకి మంచి కంపెనీ నుంచి మనకి మంచి మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనమాట. ఏంటి ఆ మొబైల్స్, వాటి గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకండి. మీరు, నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లకు వస్తే ఫస్ట్ మనకి జనవరి 7న రెండు మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి OnePlus నుంచి. OnePlus 13, OnePlus 13R. ఈ రెండు మొబైల్స్ కూడా మంచి హైప్ ఉంది, మంచి స్పెక్స్తో పాటు రాబోతున్నాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ వెయిట్ చేస్తుంది ఏంటంటే మనకి OnePlus 13R. ప్రస్తుతానికి మనకి అమెజాన్లో బ్యానర్స్ చూపిస్తూనే ఉన్నారు ఏ స్పెక్స్ ఏంటి అని చెప్పి. ఇంకా దీంట్లో మేజర్గా మాట్లాడితే ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెస్తో వస్తుంది. 12GB ర్యాము, 8GB ర్యాము, 128GB, 250GB ర్యామ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి చాలా మంచి ప్రాసెసర్ ఇదన్నమాట. 6.78 1.5 రిజల్యూషన్తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ డాల్బీ విజన్ కానీ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి 50 MP బ్యాక్ కెమెరా ప్లస్ 50 MP 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. దీనికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. OnePlus 11R కానీ OnePlus 12R కానీ మనకి కెమెరా వైజ్ ఎటువంటి మార్పు తీసుకురాలేదు. బట్ ఈసారి OnePlus 13Rలో కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మంచి మోడ్స్ తీసుకొస్తున్నారనమాట. ఇది వచ్చేసరికి ఇది వస్తే కనుక OnePlusకి ది బెస్ట్ అవుతుంది నాకు తెలిసి. OnePlus ఇయర్ ఎండింగ్ వరకు, అంటే 2025 ఎండింగ్ వరకు. ఇంకా 16 mAh బ్యాటరీతో వస్తుంది. 100 hours ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 40,000 ఉంటుందన్నమాట. ఆ 40,000లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇంక వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్ OnePlus 13. ఇది కూడా మంచి స్పెక్స్తో పాటు మన ఇండియాలోకి రాబోతుంది. OnePlus 12కి OnePlus 13కి చాలా డిఫరెన్స్ ఉండబోతుంది. OnePlus 12లో కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈసారి అయితే మనకి డిస్ప్లే మీద కానీ కెమెరా మీద కానీ ప్రాసెసర్ మీద కానీ అండ్ అన్ని విషయాల్లో మనకి మంచి ఫోకస్ పెడుతున్నారు OnePlus 13లో. ఇది BOE LTPO డిస్ప్లేతో వస్తుంది అనమాట. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక వేరే లెవెల్లో ఉండబోతుంది. మల్టీమిక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, IP రేటింగ్ అండ్ 50 MP బ్యాక్ కెమెరా హాస్టల్ బ్లేడ్తో వస్తుంది. ఫ్రంట్ 32 MP కానీ లేదా 16 MP తీసుకొస్తారు. 16 mAh బ్యాటరీతో వస్తుంది. 120 watts ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి దీని అప్రాక్స్ ప్రైస్ మనకి 55 తీసుకొస్తారు. ఇది మనకి జనవరి 7న రాబోతుంది అనమాట. ఈ రెండు మంచి క్రేజీకి తీసుకొస్తున్నారు ఈ రెండు మొబైల్స్ కూడా. చాలా మంది OnePlus 13R గురించి వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే దీనికి కాంపిటేటర్ అయిన మొబైల్ IQ అనమాట. IQ Neo 10 Pro. ఈ మొబైల్ ఇండియాలో జనవరి 2nd వీక్లో కానీ లేదా మిడ్ వీక్లో కానీ లాస్ట్ వీక్లో కానీ ఏదో వీక్లో ఈ మొబైల్ రాబోతుంది. నన్ను అడిగితే మాత్రం లాస్ట్ వీక్లో రాబోతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇందులో మేజర్గా మాట్లాడితే కెమెరా మీద అండ్ డిజైన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి సేమ్ ఒకే డిస్ప్లే క్వాలిటీ. 1.5 రిజల్యూషన్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 140 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 16GB ర్యామ్తో వస్తుంది. 50 MP బ్యాక్ కెమెరా సేమ్. ఇది కూడా మనకి 50 MP 2x జూమ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి కెమెరా క్వాలిటీ మీద ఈసారి మంచి ఫోకస్ పెడుతున్నారు. 16 mAh బ్యాటరీతో వస్తుంది. 120 watts ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. IP రేటింగ్ అనేది మనకి ప్రస్తుతానికి ఇంకా రివీల్ చేయలేదు. రివీల్ చేస్తే కనుక చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. ఈ మొబైల్ ప్రైస్ మనకి అప్రాక్సిమేట్ మనకి 35,000 నుంచి 40,000. OnePlus 13Rకి ఇది కొంచెం గట్టి పోటీ అవుతుంది అనమాట. గేమ్స్ విషయంలో మాత్రం మంచి మొబైల్ అవుతుంది. ఇది వచ్చేసరికి దీనికి ఎక్స్ట్రా మనకి సూపర్ కంప్యూటర్ చిప్ ఉంటుంది చూసారా, అది కొంచెం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల బెనిఫిట్ ఉంటుంది ఈ మొబైల్కి వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రియల్మీ 14 సిరీస్ మనకి జనవరి 2nd వీక్లో రాబోతుంది అనమాట. టీచ్ చేస్తూనే ఉన్నారు. కూలింగ్ ప్యానల్ మనకి తీసుకొస్తూనే ఉన్నారు. ఇందులో వచ్చేసరికి ఇది ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. Realme 14 Pro, Realme 14 Pro Plus రెండు మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు. ఒక 25,000 ఉంటుంది, 35,000 ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా స్పెక్స్ గురించి మాట్లాడితే ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెస్తో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. స్టీరియో స్పీకర్స్ అన్నీ ఉంటాయి. 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 16 mAh బ్యాటరీ. ఈ ప్రైస్ స్పెక్స్తో పాటు మన ఇండియాలోకి రాబోతుంది అనమాట. ఇది ఎక్కువ ఫోకస్ పెడుతుంది డిజైన్ క్వాలిటీ మీద. బ్యాక్ సైడ్ మనకి డిజైన్ క్వాలిటీ ఉంది సార్. ప్యాన్లో కలర్ చేంజ్ ప్యాన్ అని చెప్పి వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. IP రేటింగ్ ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. ఈ రెండు మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కెమెరా మీద అయితే కనుక ఆల్మోస్ట్ మనకి ఒక 2 years నుంచి కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెడుతూనే ఉన్నారు కాబట్టి కెమెరా గురించి సపరేట్ చెప్పవసరం లేదు. కానీ కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే పోకో X7 సిరీస్. ఈ మొబైల్ మనకి జనవరి 3rd వీక్లో రాబోతుంది అనమాట. X7 Pro. ఈ
రెండు మొబైల్స్ అప్రాక్సిమేట్లీగా మనకి 25,000 ఒకటి ఉంటుంది, 30,000 ఒకటి ఉంటుంది. నాకు తెలిసి ప్రస్తుతానికి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి లాంచింగ్ వెంటనే మీరు కొనమాకండి, కొన్ని రోజులు వెయిట్ చేస్తే కనుక మొబైల్ ప్రైస్ ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది. ఎనీవే ఈ సిరీస్ మనకి కొంచెం బెటర్గా అనిపిస్తే గేమింగ్ విషయంలో కానీ అండ్ ప్రాసెసర్ విషయంలో కానీ మీకు డిస్ప్లే క్వాలిటీ విషయం కూడా బాగానే ఉంటుంది అనమాట. ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 1.5 రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 12 బిట్ ప్యానల్తో వస్తుంది, డాల్బీ స్టీరియో అన్ని ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఇంకో ప్రాసెసర్ Mi8 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి 8400 అల్ట్రా ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్. ఇది వచ్చేసరికి 6500 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో బాగానే రికమెండ్ చేయొచ్చు, కానీ చెప్పాక మీకు ఫస్ట్లో కొనమాకండి, కొన్ని రోజులు వెయిట్ చేస్తే కనుక ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఎనీవే X7 సిరీస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎందుకంటే గేమింగ్ వాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి అందుబాటులో ఉండేది మనకి ఈ ఒక్క మొబైలే. సో దానివల్ల ఈ మొబైల్కి మంచి మార్కెట్ ఉంటుంది. బట్ మదర్ బోర్డ్ ఇష్యూ వల్ల మనకి కొంచెం వెనకంజలో ఉందన్నమాట. ఇదొకటి OnePlus ఒకటి. OnePlus డీల్ ఇష్యూ కొంచెం ఫిక్స్ చేస్తే టాప్లోకి వెళ్ళిపోతుంది. ఈ రెండు మాత్రం మనకి 2024లో కొంచెం మార్పు తీసుకురావచ్చు అని అయితే అనుకుంటున్నాను. తీసుకొస్తే కనుక బాగానే ఉంటుంది దీని మార్కెట్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే Oppo Reno సిరీస్ 13 సిరీస్ మన ఇండియాలోకి జనవరి 2nd వీక్లో కానీ 3rd వీక్లో కానీ రాబోతుంది అనమాట. ఇది ఆఫ్లైన్ మార్కెట్, కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అండ్ డిజైన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. మిగతావన్నీ సేమ్ ఒకలాగా ఉంటే ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ 3.5x జూమ్ చేసి మనం ఫోటో తీయచ్చు, బాగానే ఉంటుంది, మంచి క్వాలిటీతో వస్తుంది. చాలా మంది కెమెరా కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఫేస్బుక్ రీల్స్ కానీ ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ మొబైల్స్ వచ్చేసరికి. ఇది క్వాడ్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, 16 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రాసెసర్ మనకి Mi8 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్ మనకి 8 సిరీస్ కానీ 7 సిరీస్ కానీ ఈ సిరీస్లో మనకి ఈ మొబైల్ వస్తుంది అనమాట. మనకి ప్రైస్ చూస్తే మాత్రం వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది, 35 లేదా 40 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ లాంచ్ చేస్తూ ఉంటారు ఆఫ్లైన్ మార్కెట్. ఇక మాట్లాడితే జనవరి 22న మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S25 సిరీస్ లాంచ్ అవబోతుంది. ఈసారి ఈ సిరీస్లో ఇంకో కొత్త మొబైల్ లాంచ్ చేస్తున్నారని చెప్పి కొన్ని రివ్యూస్ మనకి చూపిస్తూనే ఉన్నారనమాట కొన్ని వెబ్సైట్లోకి వచ్చేసరికి. ఒకటి S25, S25 ప్లస్, S25 అల్ట్రా, S25 స్లిమ్, ఈ 4 మొబైల్స్ కూడా మన ఇండియాలోకి లాంచ్ చేస్తారని చెప్పి కొన్ని వెబ్సైట్లో చూపిస్తూనే ఉన్నారు. ఎనీవే మనకి అన్ని ప్రాసెసర్లు కూడా మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొస్తారని చెప్పి అంటూనే ఉన్నారు. వీళ్ళు ఎగ్జామ్స్ ప్రాసెసర్ మనకి ఈసారి డ్రాప్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వస్తే కనుక కొంచెం మార్కెట్ ఉంటుంది. సామ్సంగ్ వచ్చేసరికి 8 LED ప్రాసెసర్తో వస్తుంది, IP రేటింగ్తో వస్తుంది, 50 మెగాపిక్సెల్తో వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా S25 అల్ట్రా అయితే కనుక వేరే లెవెల్లో ఉండబోతుంది. కెమెరా క్వాలిటీ అయితే కనుక 200 మెగాపిక్సెల్ జూమ్ చేసి తీయచ్చు మనకి, అన్ని చాలా బాగుంటుంది. ఈ సిరీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ మొబైల్స్ జనవరి 1st వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు లాంచ్ అవబోతున్న మొబైల్స్ అన్నమాట. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి కదా స్పెక్స్ వచ్చేసరికి, మొబైల్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. బట్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు ఏంటి దాన్ని బట్టి మనకి డిసైడ్ అవుతుంది అనమాట, గ్రాఫ్ పెరుగుద్దా లేదా అనేది. సో మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు, అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా దాని గురించి కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోతున్నారు, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. సో నెక్స్ట్ ముందుకు వస్తాను. అంతరు బాయ్ బాయ్, జై హింద్. అండ్ మన ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి, అమెజాన్లో వచ్చేసరికి ఆఫర్స్ వస్తే టెలిగ్రామ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు అనవసరంగా పోస్ట్ చేయను, మంచి మంచి డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, లింక్స్ మొత్తం కింద ప్రొవైడ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.